దినం దేవుని వాగ్దానం. మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటారా? ఏదైనా విషయంలో నెమ్మది లేక, సమాధానం లేక, కృంగిపోయిన స్థితిలో ఉన్నారా? పడిపోయిన ఆత్మీయ జీవితం, కృంగిన స్థితి. ఒకవేళ ఈరోజు మీ కుటుంబాలు, మీ జీవితాలు ఎట్లున్నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. తల్లి విడిచిన, తండ్రి మరిచిన, ఆయన మరువని దేవుడు కదా, మిమ్మల్ని ప్రేమించే దేవుడు కదా, నెమ్మది కలిగిన మనసును, సమాధానాన్ని మీకు ఇచ్చే దేవుడు. రెండోదిగా, ఎక్కడైనా మీరు పడిపోయి ఉంటే ఆత్మీకంగా, మానసికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా దేవుడు తిరిగి మరలా మిమ్మల్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మీ హృదయాలలో బలం పొందుట కృప చూపే దేవుడు ఆయన. తప్పిపోయిన నిన్ను విడిచిపెట్టడు, పడిపోయిన నీ జీవితాన్ని వదిలిపెట్టాడు. నీ చేయి విడివడు అనే పాట వింటున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్లో. మా లైఫ్ ఎన్నో స్ట్రగుల్స్లో అది మీకు అందించింది. మీరు కూడా విజయం పొందుతారు, విడుదల పొందుతారు. ఒకే ఒక్క వాగ్దానం నేను చదువుతున్నాను. మరి లూకా సువార్త 1వ అధ్యాయం అద్భుతమైన మాట, 52వ వచనం. సింహాసనంలో నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను. వింటున్నారా? బలవంతుల్ని కిందకు దించుతాడు, దీనులను పైకి ఎక్కిస్తాడు. ధైర్యం తెచ్చుకో. నీ ముందు ఎవరైనా శారీరకంగా, డబ్బు పరంగా బలవంతులు కావచ్చు, వాళ్ళ అవసరం లేదు దేవునికి. హృదయం అందు దీనత్వం కలిగిన వారు కావాలి, దీనులు కావాలి. దేవుడు దీనుల్ని పైకి ఎక్కిస్తాడట. సింహాసనం నుండి బలవంతులను, గర్విష్ఠులను పడదోస్తాడు ఆయన. ఏమి లేదు, ఇలాంటి వాళ్ళు పైకి ఎక్కారు, పైకి ఎదిగారంటారు, అలాంటి వాళ్ళని ఎక్కిస్తాడు ఆయన. అది దేవుని గొప్పతనం అన్నమాట. ఈరోజు మనుషుల బలాన్ని చూసి నువ్వు కృంగిపోకు. నీకు విరోధమైన బలవంతులు, వాళ్ళకి అన్నీ ఉన్న ఇది కాకు. బలవంతులు కూడా గద్దె దించుతాడు ఆయన, దీనులని పైకి లేపుతాడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు నీ పక్షమై నిన్ను పైకి లేవనెత్తుకుంటాడు. బలవంతులను పడదోసి దీనులని ఎక్కించే దేవుడను. ఆమె ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి బలవంతులను క్రిందకు దించి దీనులను పైకెత్తేవాడను. అంటే అర్థం ఏంటి? నిన్ను కూడా పైకెత్తుతాడు, నీ లైఫ్ని కూడా పైకెత్తుతాడు, నీ కుటుంబాన్ని పైకెత్తుతాడు, నీ జీవితాన్ని పైకెత్తుతాడు. అంటే వాగ్దానం పట్టుకో. బలవంతులను దించి దీనులను పైకెక్కించేదను. ఆమెన్. ఈ వాగ్దానాన్ని బట్టి స్తుతించండి, ప్రార్థన చేసుకుని నాతో కలిసి ప్రేయర్ చేయండి. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించు. వారి ఏ బలము వారిని పరిపాలించదు. నీ దీనత్వం, నీ ప్రేమ, నీ తగ్గింపు ఎట్లాంటిది అది మా క్రైస్తవ సమాజంలో కనపడాలి. ప్రతి హృదయంలో నువ్వు ఉండే ఆ దీనత్వాన్ని పైకి లేపిన ఆయన వారిని ఎక్కించు ప్రభు. పైకి లేవనెత్తు. ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా అన్ని కోణాల్లో వారిని బ్లెస్ చేయ తండ్రి. పైకి లేపు తండ్రి. పిల్లలు స్టడీసు, వాళ్ళ ఫీజులు, ఎగ్జామ్సు, మన తండ్రి ఉద్యోగాలు, వ్యాపారాలు, వివాహాలు, గర్భఫలం, ప్రతి విషయంలో అద్భుతం జరిగించు. కోర్టు కేసు నుంచి విడిపించు, మరణ సంబంధమైన బంధకాల నుంచి విడిపించు. వారు నాయన ఎట్లా బిడ్డలకి స్టడీసు, ఏంటి డబ్బులనే కన్ఫ్యూజన్లు ఉంటే నీ సహాయం దయచేయి. రెండవదిగా ప్రభా, ప్రపంచ దేశాలు యుద్ధాలు మానిపి అందరి క్షేమం. క్రైస్తవ సమాజం ఒక జనరేషన్, జాషువా జనరేషన్, అపోస్తల మినిస్ట్రీ రైజ్ చేయను ఆయన. సంఘాలు పరిశుద్ధాత్మతో కట్టబడే కృప దయచేయి. ప్రతి కుటుంబానికి, ప్రతి దేశం, మా ప్రియులందరి అక్కర్లు తీర్చి లేవనెత్తి తోడై ఉండమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారిగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నీ చేయి విడవడనే పాట పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో రోజు చూడండి. దేవుని బిడ్డలారా, అద్భుతంగా మీ అందరికి తెలుసు, దేవుడు మనల్ని జూన్ నెలలో నడిపిస్తున్నాడు. ఇది మరి ఈ వీక్ కాక సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే బెల్లంపల్లి మీటింగ్స్ ఉంటాయి. సెకండ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సెకండ్ సండే 3 దినాలు జూన్లో కుటుంబాలుగా పాలు పొంది 3 రోజులు ఆయన సన్నిధిలో గడపండి. ఎంతమంది కృంగిపోయారో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. పాట వినండి, మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సాటర్డే, సండే కల్వరీ ప్రామిస్ అండ్ హయత్ నగర్ హైదరాబాద్లో ఉంటుంది ఈవినింగ్స్. మార్నింగ్ సండే అంతా కూడా అదేవిధంగా బెల్లంపల్లి కూడా సాటర్డే, సండే 3 ఆరాధనలు ఉంటాయి. కుటుంబాలుగా పాల్పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.